సురేఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒక సంచలనంగా మారినాయి. ఆమె పేరు పెట్టి ఎవరిని ఉద్దేశించి మాట్లాడకపోయినా సోషల్ మీడియాలో మాత్రము ఇవన్నీ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు అనేసి మాట్లాడుతున్నారు. ఇంతకీ కొండా సురేఖ ఎక్కడ మాట్లాడింది? వరంగల్ జిల్లాలోని ములుగు రోడ్లో ఉన్న ఎఫ్సిఆర్ఐ 10వ వార్షికోత్సవంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు తీవ్ర చర్చ దారికి తీస్తున్నాయి. ఇంతకీ ఏం మాట్లాడింది ఆమె? ఇప్పుడు మేము పొలిటికల్ వాళ్ళం, వేలుముద్ర వాళ్ళు కూడా సీఎం అవుతారా వాళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే వాళ్ళు ఎంత శ్రమ పడితే గానీ ఆ స్టేజ్కి వస్తారు. వాళ్ళు మా ముందు నిల్చొని ఏం చెప్పింది వాళ్ళు వినాలి. అంటే రాజ్యాంగం రాసింది, అది మనం ఏం చెయ్యలేము. దీన్ని విమర్శగా తీసుకోవద్దు దయచేసి, దీన్ని ఎక్స్పోజ్ కూడా చేయొద్దు. నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని నేను చెప్తా ఉన్నాను. మాకు చదువు రాదు, మాకు సబ్జెక్ట్ తెలియదు, ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ఏదైనా చేస్తే ఇష్టం ఉన్నట్టుగా తిట్టేస్తాం, మీరు ఏ పని చేయలేదు. దానికి రూల్ ఒప్పుకోకపోవచ్చు, దానివల్ల వాళ్ళు చేయకపోవచ్చు. అట్లా అని అందరు అట్లా ఉంటారన్నాడు. కొంతమంది రూల్ పొజిషన్ ఉన్న చేయని ఆఫీసర్లు కూడా ఉంటారు, వాళ్ళు కొంత అడమెంట్ ఉంటారు. అట్లాంటి వాళ్ళని అడగడంతో తప్పలేదు. ఆల్రెడీ మీరు ఉదయం నుంచి కాదు నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాం, అన్ని చక్కర్లు కొడుతూనే ఉన్నాము. వేలిముద్రగాళ్ళు సీఎంలు అవుతారు, మంత్రులు అవుతారు. అలాంటి ఈ వేలిముద్రగాల దగ్గర కూడా ఈ వేలిముద్రగాలు ఏం చెప్తే అది ఈనాడు ఐఏఎస్ ఆఫీసర్లు వినే పరిస్థితి ఉంది అనేసి ఆమె మాట్లాడింది. ఓకే, ఎందుకు ఈ మాటలు? ఆమె పేరు పెట్టలేదు ఎక్కడ కూడా. మంత్రి కొండా సురేఖ పలానా వాళ్ళని అంటున్నాను ఎక్కడ చెప్పలే, కానీ ఈమె తనని ఉద్దేశించే మాట్లాడింది అనేది మాత్రము సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోనీ ఎందుకు తనని కంపేర్ చేస్తూ ఎందుకు మాట్లాడిరు? ఇది రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఈ విషయము, దీనికి సబ్జెక్టుకు సంబంధించిన విషయము మాట్లాడింది అనేసి అంటున్నారు. దేనికంటే గత ఏడాది జరిగిన డెక్కన్ సిమెంట్ పంపకాల్లో వచ్చిన తేడా గురించి, అలాగే మంత్రి కొండా సురేఖ కూతురు మాట్లాడిన మాటలు కూడా మనం చూసినాం. ఏకంగా మంత్రి ఇంటికి ఓఎస్డి కోసము, ఓఎస్డిని అరెస్ట్ చేయడం కోసము ఇంటికి ఏకంగా పోలీసులను పంపించిన వైనం కూడా చూసినాం. అలాగే గన్ కల్చర్ మొదలైంది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అనేసి కొండా సురేఖ కూతురు ప్రస్తావించిన మాటల్ని చూసినాం. ఓఎస్డికి పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి బెదిరించారనే విషయం చూసినాం. ఇవన్నీ ఎక్కడో తనని అవమానపరుస్తున్నారనో లేకపోతే పంపకాల్లో తేడానో ఏదో మొత్తానికైతే ఒక కోల్డ్ వార్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆమె అధికారిక కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటుంది. ఆమె దగ్గర ఇంపార్టెంట్ దేవాదాయ శాఖ మంత్రి ఉంది. ఆ దేవాదాయకు సంబంధించిన శాఖకు సంబంధించిన విషయాల్లో కూడా ఏదో అట్లా కంటి తుడుపు చర్యగా కనిపిస్తుంది, కానీ ఎక్కడ కూడా ఆమె యాక్టివ్ రోల్లో పాల్గొనట్టు అనిపిస్తలేదు. అలాగే ఆమె దగ్గర ఉన్న ఈ కాలుష్యానికి సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించింది కూడా ఆమె కిందనే ఉంది. బట్ అయినప్పటికీ కూడా ఆమె ఏ దాంట్లో కూడా ఏ సమీక్షల్లో కూడా పాల్గొనని విషయాన్ని కూడా చూస్తున్నాం. ఇక సమ్మక్క సారక్క జాతర మేడారం సంగతి చూసినా కూడా గద్దెలు కట్టే విషయంలో 250 కోట్ల నిధులు ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ ఆమె హస్తం ఉన్నట్టుగా ఎక్కడా కనిపించలేదు. అంత హడావుడంతా కూడా సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హడావుడి కనిపించింది తప్ప ఎక్కడ దేవాదాయ శాఖ మంత్రి హడావుడి కనిపించలేదు. ఈ నేపథ్యంలో తనకు ప్రయారిటీ తగ్గింది అనేది వాస్తవంగా కనిపిస్తుంది. వారు తగ్గిస్తున్నది ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగ్గిస్తున్నారు. అంతేకాకుండా తను ఇంకోటి కూడా మాట్లాడింది, ఎంత ఎదిగిన మనుషులకు యాటిట్యూడ్ ఉండకూడదు అనేది కూడా మాట్లాడింది. ఇంతకీ ఆ యాటిట్యూడ్ అనే విషయం ఎవరిని ఉద్దేశించి మాట్లాడిందో కూడా అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయంలో కూడా మాట్లాడింది, ఆమె కట్టుబట్టుకు సంబంధించిన, అంటే మీరు మంత్రి అయినరు కదా, మంత్రి అయిన అంటే ఆమె రాజకీయ ప్రస్థానం కూడా ఆమె గుర్తు చేసుకుంది. ఒక్కసారిగా ఆమె హౌస్ వైఫ్ నుంచి ఏ రకంగా రాజకీయాల్లోకి వచ్చింది, ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయింది, తర్వాత మంత్రి, ఆమె అన్నీ కూడా గుర్తు చేసుకొని మాట్లాడుతూ మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, మంచి చీరలు కట్టొచ్చు కదా అని అంటే, ఇవాళ నేను మంత్రిగా ఉన్నా కాబట్టి మంచి చీరలు కడతా, మళ్ళీ తర్వాత నేను హౌస్ వైఫ్గానే వెళ్తాను కదా, మళ్ళీ తర్వాత నేను మామూలు చీరలు ధరించాల్సిందే కదా, అలాంటప్పుడు లేనిపోని అంగులు ఆర్భాటాలు ఎందుకని కూడా మాట్లాడింది. అయితే ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది అనే విషయాన్ని కూడా సేమ్ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. మళ్ళీ అగైన్ ఇప్పుడు మంత్రి సీతక్క గురించి ఆమె ఇండైరెక్ట్గా మాట్లాడింది అంటున్నారు. ఎందుకంటే గతంలో సీతక్క
అంటే ఆమె ఎప్పుడున్నా కూడా చాలా హుందాగా ఉంటుంది. తను కాటన్ శారీస్ అంటే మీన్స్ కొంచెం మనం ముతక చీరలు అంటాం జనరల్గా. కాటన్ శారీస్ ఆమె ధరించడం, ఆమె నిండుగా ఏదున్నా ఆమె కట్టు బొట్టు హావభావాలన్నీ కూడా చాలా నిండుగా ఉంటాయి. కాకపోతే ఆమె మంత్రి అయిన తర్వాత ఆమె కట్టుబాటులో అంటే ఆమెది ఆ హుందాతనంలో ఎలాంటి తేడా అయితే లేదు, కానీ చీరల్లో మాత్రం తేడా కనిపిస్తుంది. ఆమె ఇప్పుడు అన్నీ కూడా చాలా కాస్ట్లీ చీరలు కడుతుంది, పట్టు చీరలు కడుతుంది అనేసి. సో ఆ చేంజెస్ కూడా గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో చూసినాం. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ తన కట్టుబాటు గురించి మాట్లాడుకుంటూ, నేను అందుకే అప్పుడు ఎలాగున్నానో ఇప్పుడు అలాగే ఉంటాను, నా కట్టుబొట్టు ఈ విధంగా ఉంటుంది, నా విధానాన్ని నేను మార్చుకోలేదు, ఎందుకంటే మధ్యలో నేను మార్చుకుంటే అరువు తెచ్చుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే ఈ మంత్రి పదవులు కావచ్చు శాశ్వతం కాదు. నేను ఏదైతే ఒక హౌస్ వైఫ్గా వచ్చానో రాజకీయాల్లోకి, మళ్ళీ నిన్ను రేపు అదే హౌస్ వైఫ్గా నేను వెళ్ళే అవకాశం ఉండొచ్చు కదా, ఇవి శాశ్వతం కాదు కదా అని మాట్లాడింది. అయితే ఈ రెండు విషయాల్లో తను మాట్లాడిన మాటలు ఖచ్చితంగా వాళ్ళని ఉద్దేశించే మాట్లాడింది అనే ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా బాగా ఇక హైలైట్ అయిన అంశం అయితే యాటిట్యూడ్ అనే విషయం గుర్తు చేసింది. ఎంత ఎదిగినా కూడా ఒదిగుండాలి తప్ప మనిషికి యాటిట్యూడ్ ఉండకూడదు. సో అది పెంపకం నుంచి వస్తుంది, పెంపకం కరెక్ట్గా ఉండాలి, ఆ పెంపకంలో ఏం నేర్చుకోవాలి అనేసి ఆమె అక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తూ, అలాగే ఈ వేలిముద్రగాళ్ళే సీఎం అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు అనేది కూడా మాట్లాడింది. అంటే పోనీ ఎట్లా ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎట్లా అప్లికబుల్ అవుతుందనే కూడా ఒక డిస్కషన్ ఉంది. ఎందుకంటే తను చదువుకున్నాడు, తనేం వేలిముద్ర కాదు కాబట్టి. అయినప్పటికీ కూడా ఎందుకు ఈ మాట అన్నది అనేసి కూడా ఒక డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏం చదువుకున్నాడు అనేసి ఆరా తీస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఒక కోల్డ్ వార్ ఏ విధంగా జరుగుతుంది అనేది మాత్రము కొండా సురేఖ మాట్లాడిన పదునైన మాటల ద్వారా మాత్రం అర్థమవుతుంది. తనను కావాల్సుకొని ఏ రకంగా దూరం పెడుతున్నారు, ఎందుకంటే తన మీద వార్తలు కూడా వచ్చినాయి, తన క్యాబినెట్ నుంచి తప్పించబోతున్నారు, తన మంత్రి పదవి ఊస్ట్, ఇలా అన్నీ కూడా జరిగినాయి. ఎప్పటి నుంచి వార్తలు వస్తున్నాయి అంటే ఆమె ఎప్పుడైతే బీఆర్ఎస్ మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ విషయంలో, అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో హీరోయిన్లకు సంబంధించి హీరోయిన్ల సంభాషణలు విన్నారు సో అని వీళ్ళ వల్ల విడాకులు తీసుకున్నారు అనే సంభాషణ మీద ఇదంతా కూడా చాలా ఘాటుగా మాట్లాడిన నేపథ్యంలో ఆమెకు కోర్టు చివాట్లు పెట్టిన నేపథ్యం కనిపించింది. సో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె సారీ కూడా చెప్పాల్సి వచ్చింది. అయితే ఆ డిస్కషన్లోనే ఆ ఇష్యూలోనే ఆమె మంత్రి పదవి పోబోతుందని చర్చ ఘాటుగా జరిగింది. కానీ ఆమె ఎక్కడ తెరపైకి వచ్చి చెప్పలేదు, నేను ఎందుకు నా మంత్రి పదవి ఎందుకు తీస్తారు, దేనికి తీస్తారు, ఇలాంటి న్యూస్ ఎందుకు స్పెక్యులేట్ చేస్తున్నారని కూడా ఆమె ఎక్కడ ఖండించిన దాఖలాలు లేదు, ఎక్కడ ఒక మెసేజ్ పాస్ చేసిన దాఖలాలు కూడా లేవు. అది ఫస్ట్ షురువైంది. అక్కడ షురువైన కథ మంత్రి పదవికి పోబోతుంది, ఆమెను బర్తరఫ్ చేస్తారని. దాని తర్వాత వచ్చిన విషయం ఎక్కడ, ఆమెకు సంబంధించిన ఓఎస్డీ విషయంలో, అది డెక్కన్ సిమెంట్ వ్యవహారంలో. సో ఎంత గొడవైందో ఎంత రచ్చైందో చూసినాము. డెక్కన్ సిమెంట్కున్న ఓఎస్డీని అరెస్ట్ చేస్తామంటే తాను ఇంట్లోనే పెట్టుకున్నారని చెప్పేసి అందుకే పోలీసులు తామింటికే వెళ్ళిండ్రని కూడా జరిగిన చర్చను కూడా చూసినాం. ఒక వింత విశేషము, ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే మంత్రి ఇంటికి పోలీసులు వెళ్ళడం అనేది. సో ఆ విషయంలో కూడా చాలా రచ్చ జరిగిన నేపథ్యంలో ఇక కొండా సురేఖ మంత్రి పదవి పోతుంది అని చెప్పేసి అప్పుడు జరుగుతుంది. ఈ బై ఎలక్షన్ కూడా ఒకటి ఉండింది కదా జూబ్లీ హిల్స్, దాని తర్వాత ఖచ్చితంగా మంత్రి పదవి పోతుంది. సో ఇలాంటి ఊహాగానాల్లో స్పెక్యులేషన్స్ వస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, లేదంటే ప్రధాన వార్తాపత్రికల్లో వార్తలు రాసినప్పటికీ కూడా ఎక్కడ ఖండించిన విధానం కనిపించలేదు. అలాంటిది మరి నేను ఒక బీసీ మహిళా మంత్రిని, నా పదవి ఎందుకు పోతుంది అనేసి ఎవ్వరు కూడా అటు ముఖ్యమంత్రి గారు స్పందించిన దాఖలాలు లేవు, ఇటు తన పైన వచ్చిన వార్తల మీద కొండా సురేఖ స్పందించిన దాఖలాలు కూడా లేవు. ఇలాంటి నేపథ్యంలో ఇవన్నీ మనసులో పెట్టుకొని ఒక కోల్డ్ వార్ జరుగుతున్న నేపథ్యంలోనే కావలసుకొని ఇలాంటి పదునైన మాటలు వదిలింది. సో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశించి, అలాగే ఈ కట్టుబొట్టుకు సంబంధించిన విషయంలో ఈ చేంజెస్ ఏవైతే వచ్చినాయి అంటే నార్మల్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఎట్లా ఉన్నది, మంత్రి అయిన తర్వాత ఆ చీరలు అంటే చీరల కాస్ట్లీ చీరలు కావచ్చు, లేకపోతే పట్టు చీరలు కావచ్చు, అంతకుముందు కాటన్ చీరలు, అంటే ఆ మాట్లాడిన విధానం ఆమె ఎక్కడ కూడా పేర్లు ప్రస్తావించలేదు. కాకపోతే దాంట్లోనే ఏ రకమైన అర్థాలు ఎత్తుక్కోవచ్చు అనే దానికి మాత్రం ఆమె స్పష్టంగా హింట్ ఇచ్చినట్టయితే కనపడుతుంది. మరి ఈ కోల్డ్ వార్ అనేది ఎక్కడికి దారి తీస్తుందనేది
చూడాలి. ఇంతకీ మంత్రి పదవి ఉంటుందా లేకపోతే ఆమె మంత్రి పదవిని తప్పించే అవకాశం ఉందనే చర్యలు అయితే జరుగుతున్న నేపథ్యంలో ఇందులో నిజం ఎంత ఉంటుంది, అబద్ధం ఎంత ఉంటుంది, మంత్రి పదవి నుంచి తప్పిస్తారా లేకపోతే ఆమెను మంత్రి పదవిగా కొనసాగిస్తారా అనే చర్చ కూడా ఘాటుగా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొండా సురేఖ మాట్లాడిన మాటలు మాత్రం చాలా హాట్ టాపిక్గా నడుస్తున్నాయి.